మనుష్యుడు చేసిన దానికి పాపం వస్తే మళ్ళీ మనుష్యుడి వల్లనే ఆ పాపం ఏమవ్వాలి చెప్పండి? పోవాలి. మనుషుడు చేసిన పాపం వల్ల ఇదంతా జరిగితే ఆ మనుషుడు చేసిన త్యాగం వల్లనే మళ్ళీ ఇదంతా ఏమవ్వాలి చెప్పండి? రుణం చెల్లింపబడాలి. ఆ సిస్టమ్ అయిన, అందుకే మనుష్య కుమారుడికి ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే మనిషిగా పాడు చేసాం గనక మనిషిగా రావాల్సి వచ్చింది. ఏ మనిషి అయితే పాడు చేశాడో మళ్ళీ ఆ మనిషే చెప్పండి దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఉంది. మనం ఎవ్వరం బాగు చేయలేం కనుక ఆ మనుష్యుడిగా ఆయన వచ్చి పడిపోయిన ఈ సృష్టిని మళ్ళీ నిలబెట్టడానికి దేవుడే దీనుడుగా రావాల్సి వచ్చింది. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? మన ఇంటికి వెళ్ళిపోవడం కాదు చెప్పండి. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఈ లైఫ్ చెప్పండి కంటిన్యూ అవుతుంది. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఈ జీవితాలు ఎక్కడికి చెదిరిపోవు. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? బతకాలన్న ఆశ మట్లో కూరుకుపోయి ఉండిపోదు, ఒకరోజు